పోకో M7 Pro అలాగే C75 ఈ రెండు మొబైల్స్ని ఈరోజు మన ఇండియాలోకి అయితే పోకో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్స్ వేరేం కాదు, రెడ్మీ A4ని C75 పేరు మీద లాంచ్ చేసింది. అలాగే రెడ్మీ నోట్ 14 మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్లో ఒక కెమెరా తీసేసి పోకో M7 Pro పేరు మీద అయితే తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా మనకి రెడ్మీ A4 అలాగే నోట్ 14కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటాయి, అక్కడ అయితే ఆ వీడియో చూడొచ్చు. వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువలో ఈ మొబైల్స్ అయితే పోకో తీసుకొచ్చింది. మనకి M7 Proలో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7025 అల్ట్రా వాడారు. రేస్ అండ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్ అయితే ఉంటుంది. సోనీ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. 5110 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఇదే మొబైల్ని నోట్ 14 పేరు మీద రెడ్మీ తీసుకొచ్చినప్పుడు దాదాపుగా 18,000 రూపాయలు ప్రైస్ పెట్టింది. అక్కడ నేను చెప్పాను 15,000 రూపాయలు కనుక ఈ మొబైల్ వస్తే బాగుంటుంది, సో ఆ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు అని. కానీ ఈ మొబైల్ 6GB 128GB వేరియంట్ 14,999 రూపాయలకి, 8GB 256GB వేరియంట్ 16,999 రూపాయలకి తీసుకొచ్చారు. ఇది కాకుండా మనకి లాంచ్ ఆఫర్ కింద కార్డ్ ఆఫర్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో 1000 రూపాయలు దొరుకుతుంది. అంటే బేస్ వేరియంట్ మీకు 14,000 రూపాయలకే వస్తుంది అనమాట, 6GB 128GB వేరియంట్. సో చాలా మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. సో మీరు 14,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తుంటే సో ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక పోకో C75 మనకి 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది, IPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 4S జనరేషన్ 2 ప్రాసెసర్తో ఉంటుంది. రేస్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5160 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి సింగిల్ వేరియంటే వస్తుంది. 4GB 64GB వేరియంట్ 7,999 రూపాయలు, అంటే దాదాపు 8,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. సో మీరు 8,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. గేమింగ్ అయితే పనికిరాదు, కెమెరాస్ చాలా యావరేజ్గా ఉంటాయి. సో ఓవరాల్ చెప్పాలంటే M7 Pro మాత్రం మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. 15,000 రూపాయల లోపు మీరు మొబైల్ చూస్తే ఈ మొబైల్ మీద అయితే లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 80 అల్ట్రా. సో మన ఇండియా లాంచ్ టైంలో అయితే బయటకు వచ్చిందనమాట. జనవరి ఎండింగ్ నాటికల్లా, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేస్తారు అని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది. యాక్చువల్గా ఇదే మొబైల్తో పాటు మనకి రియల్మీ P3 అల్ట్రా అనే మొబైల్ని కూడా తీసుకొస్తారంటున్నారు. యాక్చువల్గా రియల్మీ నార్జో 70 టర్బో అనే మొబైల్ని తీసుకొచ్చారు. మరి టర్బో తీసుకొస్తారా లేదో తెలియదు. ఈసారి 80 అల్ట్రా అనే పేరు మీద అయితే మొబైల్ తీసుకురాబోతున్నారు. రియల్మీ ఫస్ట్ టైం అల్ట్రా వేరియంట్ తీసుకొస్తున్నట్టుంది. సో అది మన ఇండియాలోకి గ్లోబల్గా కూడా వీళ్ళు ఇప్పటివరకు అల్ట్రా తేలేదు. సో అలాగే P3 అల్ట్రా అనే పేరు మీద కూడా తీసుకొస్తున్నారు. మనకి రేపు చూస్తే రియల్మీ 14X మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. 14 సిరీస్లో ఫస్ట్ మొబైల్ అనమాట ఇది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో రేపు మధ్యాహ్నం 1 గంటకు అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి మెయిన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే అండర్ 15,000లో IP69 రేటింగ్ అలాగే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే కేవలం 15,000 రూపాయలు మనం ఈ రెండింటి కోసం పెట్టాలా అనేది కూడా ఆలోచించాలి. మిగిలిన స్పెసిఫికేషన్స్ కూడా మనం చూసుకోవాలి కదా. దీనికి సంబంధించి నేను రేపు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అక్కడ చూసి మీరు ఈ మొబైల్ నిజంగా ఆ ప్రైస్కి తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకొస్తే ఏ ప్రైస్లో తీసుకుంటే బెస్ట్ అనేది కూడా చెప్పాను. వీళ్ళు IP69 రేటింగ్ కానీ అలాగే మిలిటరీ స్టాండర్డ్ కానీ ఇస్తున్నారంటే, అంటే మనకి వాటర్ డ్యామేజ్ అయినా కింద పడిన బ్రేక్ అయినా గ్యారంటీ ఇస్తున్నారా, అంటే ఫ్రీ సర్వీస్ ప్రామిస్ కానీ రీప్లేస్మెంట్ ప్రామిస్ కానీ ఏమైనా చేస్తారా అంటే అది డౌటే. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైస్లో అయితే మాత్రం అవి ఇవ్వలేరు. అలాంటప్పుడు నమ్మకంతో కొనాలి, కానీ ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం డ్యామేజ్ పాలసీ లాంటివి అయితే ఏమి ఇవ్వరు. అలాంటప్పుడు మరి 15,000 రూపాయలు దేనికోసం పెట్టాలంటే నమ్మకం కోసం పెట్టాలా? సో చూద్దాం, మరి రేపు లాంచ్ అవుతుందిగా, రేపు మిగిలిన విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా మనకి ఫుల్ డీటెయిల్స్ రాలా, రివ్యూ చూడండి, మీకు చాలా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ కేర్ ప్లస్. ఎవరైతే శాంసంగ్ యూజర్స్ ఉంటారో సో ఈ కేర్ ప్లస్ని తీసుకుంటే వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మొబైల్ ఫ్రీ రిపేర్ సర్వీస్ ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులోనే విత్ థెఫ్ట్ అండ్ లాస్ అనే సర్వీస్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైతే ఈ శాంసంగ్ కేర్ ప్లస్ విత్ థెఫ్ట్ అండ్ లాస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వీళ్ళకి స్క్రీన్ డ్యామేజ్ అయితే సో ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. సో దీన్ని వీళ్ళైతే ఇప్పుడు తీసుకురాబోతున్నారు. సో ఒకవేళ మీరు ఏమైనా మొబైల్ కొనుక్కుంటే 60 డేస్ లోపు మీ మొబైల్ని శాంసంగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. కంట్రీ అలాగే IM నెంబర్ ఇచ్చి ఈ శాంసంగ్ కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు స్క్రీన్ రీప్లేస్మెంట్ అలాగే థెఫ్ట్ ఇవన్నీ, ఎలాగైతే ఫోన్ పోయినా ఫోన్ ఎవరైనా కొట్టేసినా దానికి కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. సో మీకు ఇవైతే వర్తిస్తాయి. కానీ ఫోల్డింగ్ మొబైల్ ఫోన్స్ అయితే ఇక్కడ ఉండవన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే స్క్రీన్ డ్యామేజ్ అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ డ్యామేజ్ అయితే ఫ్రీగా రీప్లేస్ చేస్తారని చెప్తున్నారు. అంతవరకే చెప్పారు, కానీ ఫోల్డింగ్ మొబైల్ గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు.